ఉలవచారు చేసుకున్నాం కదండి. అయితే అన్ని ఉలవలు ఉడకబెట్టిన ఉలవలు అన్నీ వాడం కదా, కొంచెమే వాడాం కదా. అయితే మిగతా ఉలవలు ఏం చేస్తారు, పడేస్తారా? అలా పడేయకండి. పడేయకుండా ఇలా ఉలవలతో స్నాక్ చేసుకోండి. ఈవినింగ్ టైం పిల్లలు తినచ్చు, పెద్దలు తినచ్చు, ఎవరైనా తినచ్చు. ఇది హెల్త్కి మంచిది, ప్లస్ స్నాక్స్ చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది, ఒక కొత్త రెసిపీ లాగా. సో ఇప్పుడు రెసిపీ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో తాలింపు గింజలు వేసుకొని తిప్పుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాను, చిటపటమంటుంది. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి. అది చిన్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, చూపిస్తాను నేను ఎంత కొంచెమే పచ్చిమిర్చి, ఇదిగోండి ఇంతే పచ్చిమిర్చి. దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న స్మాల్ ఆనియన్ వేసుకోండి. ఇందులోకి మీరు కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా. ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వద్దు, ఇంకా చాలు. ఇంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వద్దు, ఏదో అలా ఆయిల్లో ఫ్రై చేసామా లేదా అన్నట్టే. కానీ మరీ ఎక్కువ ఫ్రై అయితే ఆ క్రంచీనెస్ పోతుంది. ఇది స్నాక్ ఐటమ్ కదా, బాగోదు. ఇలా అయ్యాక ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు కారం, పసుపు వేసుకోవచ్చు. మేము తినము, అందుకే వేసుకోవట్లేదు. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇలా ఉడకబెట్టిన ఉలవలు వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు కారం, పసుపు రెండు వేసుకోవచ్చు. మేము తినము, అందుకే వేసుకోవట్లేదు. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీయో. మనకి ఇది ఉలవలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇది ఫ్యాట్ లాస్కి బాగా యూస్ అవుతుంది. సో మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుందాం.